హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనకి రేపే సంకటహర చతుర్థి, ఈ సంవత్సరానికి ఇదే చివరిది అండి. అయితే ఈరోజు మనం పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేసేటప్పుడు ఓం గం గణపతే నమః అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సంకటహర చతుర్థి రోజు మాత్రం కంపల్సరిగా మీరు సంకటహర చతుర్థి అయితే ముడుపు కట్టి ఉపవాసం ఉండి పూజ చేయాలండి. అయితే అదే రోజు మనము క్షిప్ర గణపతి పూజ కూడా చేసుకోవచ్చు. ఆ పూజకి ఎంత ఫలితం వస్తుందో దానికంటే రెట్టింపు ఫలితం అయితే క్షిప్ర గణపతి పూజ అయితే ఇస్తుందండి. అయితే ఈ క్షిప్ర గణపతి పూజ అనేది మనము ఏ తిథిల్లో చేసుకోవాలంటే, మనము ఏదైనా బుధవారం అయినా చేసుకోవచ్చు, లేదంటే చవితి గడియల్లో చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాలంటే మనము సంకటహర చతుర్థి రోజు మాత్రం కంపల్సరిగా చేసుకోవాలండి. అయితే దీనికి ముడుపు కట్ట అవసరం లేదు, చాలా సులభంగా చేసుకోవచ్చు అండి. అయితే చేసుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అయితే మార్నింగ్ చక్కగా మనము లేచి కాలకృత్యాలన్నీ తీర్చి మా గుమ్మాలన్నీ ఇల్లు గుమ్మాలు చక్కగా మనం నీట్గా ఒత్తుకొని మనము పూజా మందిరంలో నిత్య పూజ విధానం ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలండి. ఒక ఈశాన్య మూల కానీ, లేదు అంటే ఒక దేవుడు మందిరంలో కానీ పీట వేసి పీఠం పైన చక్కగా పసుపు కుంకుమ బొట్టులు పెట్టి దానిపైన ఒక ఎర్రటి క్లాత్ కానీ తెల్లటి క్లాత్ కానీ వేసి దానిపైన గరికి పేర్చాలండి. గరికి లేకపోతే జిల్లేడు ఆకులు ఉంటాయి కదండి, తెల్ల జిల్లేడు ఆకులు మాత్రం కంపల్సరిగా ఈ పూజలో ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు ఆకులు, లేదు అంటే తెల్ల జిల్లేడు పువ్వులు, ఇవి దొరకకపోతే మామూలు జిల్లేడు ఆకులు పువ్వులు తెచ్చుకోండి. తర్వాత ఇక్కడ ఒక పటమైన పెట్టుకోవాలండి. పీఠం వేసి పటమైన గణేష్ది పెట్టుకోవాలి. పటం లేకపోతే ఒక విగ్రహమైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర మట్టి విగ్రహం ఉందండి, నేను పెట్టుకున్నాను. మీ దగ్గర పటం ఉంటే పటం కూడా పెట్టుకోండి. పటంకి చక్కగా పువ్వులతో అలంకరించుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా పటం పెట్టిన విగ్రహం పెట్టిన మనము పసుపు గణపతి అయితే కంపల్సరిగా తయారు చేయాలండి. ఒక పసుపు గణపతి తయారు చేయాలి. మీరు పల్లెటూరులో ఉన్నట్టుగా అయితే ఆవు పేడ ఉంటుంది కదండి, ఆవు పేడ చక్కగా ఒక ముద్దలా చేసి ఆ ముద్ద పైన ఈ పసుపు గణపతి పెడితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అంటున్నారండి పండితులు. ఓకేనా? అలా చేయండి. లేదు అంటే ఇలా మనము ఒక ఆకులో మనము ఈ పసుపు గణపతి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముఖ్యంగా క్షిప్ర గణపతి పూజలో ఒక 5 పువ్వులు అయితే కంపల్సరిగా ఉండాలండి. 5 పువ్వుల్లో ఏదో ఒక పువ్వు మీకు దొరికినా చాలండి. 5 పువ్వులు మీరు దొరికినట్టుగా అయితే ఇంకా అదృష్టవంతులండి. ఆ పువ్వులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మందార పువ్వులండి, ఆ తర్వాత మల్లె పువ్వులండి, ఆ తర్వాత సెంపంగి పువ్వులండి, ఆ తర్వాత కలువ పువ్వులండి. ఓకేనా? ఆ తర్వాత జిల్లేడు పువ్వులండి. ఈ 5 పువ్వులు మాత్రం కంపల్సరిగా దొరికితే పూజ చేయండి. తొందరగా అంటే క్షిప్ర అంటే తొందరగా మన కోరిక నెరవేరే పూజ అనమాట. క్షిప్ర అంటే తొందరగా శీఘ్రముగా నెరవేరే కోరిక, అంటే వేగంగా మన కోరిక నెరవేరే పూజ అనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే పువ్వులు దొరికినట్టుగా అయితే చక్కగా స్వామివారికి అలంకరించుకోండి, పెట్టండి. స్వామివారి దగ్గర అష్టోత్తరాలు చదువుకోండి. ఆ తర్వాత స్వామివారికి ప్రసాదాలు అయితే అటుకులు బెల్లం పెట్టండి. ఆ తర్వాత స్వామివారికి ఎక్కువగా అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం, అలాగే ఉండ్రాలు మీ శక్తిని కొలది పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ అరటిపళ్ళు, ఆ తర్వాత బెల్లం, ఆ తర్వాత అటుకులు పెట్టాను. ఆ తర్వాత 2 దీపాలు పెట్టుకోవాలి. 2 దీపాలు పెట్టుకొని చక్కగా ఒక్కొక్క దీపాల్లో 2 ఒత్తులు వేసుకొని వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత చక్కగా మనము ఇక్కడ స్వామివారి అష్టోత్తరాలు అయితే చదువుకోవాలండి. పూజా విధానం మీకు అంటే కంటిన్యూగా మీరు పూజ విధానం అంటే మనము ప్రాణాయామం చేస్తాము, ఆ తర్వాత షోడోపచార పూజ చేస్తాము, ఆ తర్వాత నిత్య పూజ ఎలా చేస్తామో అలా చేసుకొని స్వామివారికి చక్కగా అష్టోత్తరాలు మాత్రం మనం పువ్వులతో చేసుకోవాలి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టాలి కదండి. ఇలా పెట్టి మనం సంకల్పం అయితే స్వామివారి దగ్గర చక్కగా చెప్పుకోవాలి. స్వామి నేను కష్టాల్లో ఉన్నాను, నా కష్టాన్ని గట్టెక్కించు తండ్రి అని మనము స్వామివారికి చక్కగా సంకల్పం చేసుకోవాలండి. సంకల్పం చేసుకొని మనము అక్కడ అంటే పసుపు ముద్ద ఉంది కదండి, ఆ పసుపు ముద్దకి చక్కగా అష్టోత్తరాలు శతనావళి మనము గణేష్ అష్టోత్తర శతనావళి అయితే చదువుకోవాలి ఫ్రెండ్స్. చదువుకున్న తర్వాత మనము హారతి ఇవ్వాలి. అంతేనండి. దీనికి ఉపవాసంతో సంబంధం లేదు. మార్నింగ్ చక్కగా మనం చేసుకోవచ్చు. మనం నిత్య దీపారాధనతో పాటు
ఒక పీఠం ఏర్పాటు చేసుకొని స్వామివారి పటం పెట్టుకొని పసుపు ముద్ద పెట్టుకొని పువ్వులతో స్వామివారికి చక్కగా అలంకరించుకొని జిల్లేడు ఆకులు మాత్రం కంపల్సరిగా తాయండి. 5 జిల్లేడు ఆకులు తెచ్చి స్వామివారికి ఆ జిల్లేడు ఆకుల పైన కూర్చుని పెట్టండి. విగ్రహమైన పెట్టండి, లేదంటే పటమైన ఉంచండి. ఆ తర్వాత స్వామివారికి చక్కగా ప్రసాదాలు తయారు చేసి పెట్టండి మీ శక్తి కొలది. లేదు అంటే అటుకులు, బెల్లం, అరటిపళ్ళు అయితే పెట్టండి. ఇంకా టెంకాయ సమర్పిస్తే టెంకాయ కూడా సమర్పించాలండి. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సంకటహర చతుర్థి పూజ అంటే మనం ముడుపు కట్టాలి. ముడుపు కట్టి ఉపవాసం ఉండాలండి. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ ముడుపులో తీసిన బియ్యాన్ని ప్రసాదంగా తయారు చేసి మనము ప్రసాదం వండి స్వామివారికి సమర్పించి పూజ చేయాలి. అది ఎంత రిజల్ట్ వస్తుందో, ఆ సంకటహర చతుర్థి పూజ ఎంత రిజల్ట్ వస్తుందో దానికి రెట్టింపు రిజల్ట్ ఈ క్షిప్ర గణపతి పూజ వస్తుందండి. ఈ 3వ తారీఖున ఆదివారం ఈ పూజ కంపల్సరిగా మీరు చేసుకోండి. అంటే మనము సంకటహర చతుర్థి పూజ అనేది ఇన్ని నెలలని చేస్తాం. అంటే ప్రతి నెల సంకటహర చతుర్థి వస్తుంది కదా, 3 నెలల్లో, 11 నెలల్లో, 9 నెలల్లో చేస్తూ ఉంటాము. ఈ క్షిప్ర గణపతి పూజ అనేది మనము ఒక్క నెల చేస్తే ఒక్కసారి చేస్తే సరిపోతుందండి. అంత శక్తివంతమైన పూజ అండి ఇది. గణేష పురాణంలో కూడా చెప్పబడింది. ఈ విధంగా అయితే పూజ చేసుకొని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అష్టోత్తరాలు అంతా చదివిన తర్వాత కంపల్సరిగా హారతి అయితే ఇవ్వాలి స్వామివారికి. హారతి ఎందుకు ఇస్తామంటే స్వామివారికి దిష్టి తీయడానికే హారతి ఇస్తామండి. ఓకేనా? హారతి అంటే స్వామివారికి దిష్టి తీయడానికి అనమాట. ఎప్పుడు